థియేటర్లో స్పీకర్లు ఏడుస్తాయనుకున్నా, ఏడవలేదు. వార్నింగ్ ఇచ్చినా కానీ పోతే పోనీరా భయ్ అనేసి థియేటర్లో సౌండ్ వదిలితే కానీ ఆ ఫీల్ ఉండదు. అంటే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్. ఇవాళ మనం డాకు మహారాజ్ పోతున్నాము. మనకంటే ప్రీమియర్స్ లేవు కాబట్టి మనం ప్రీమియర్స్ పోతలేము. సో 8 గంటల షో ఉంది మనకి ఇప్పుడు దేవీలా. సో అక్కడ పోయి రియాక్షన్లు తీసుకుందాము. అసలు ఏంటంటే మన గేమ్ చేంజర్ పోయినా గేమ్ చేంజర్ రివ్యూ చేయాలి. గేమ్ చేంజర్ రివ్యూ చేయలేదు. సో గేమ్ చేంజర్ రివ్యూ చేద్దాం తర్వాత. డాకు మహారాజ్ అయితే నాకు ట్రైలర్ బాగా నచ్చింది. సో బీజిఎం అయితే ఇచ్చి పడేసి ఉంటాడు, స్పీకర్లు దొబ్బుతాయి. ఈ పొద్దున ఇక దబిడిదిబ్బిడే ఇప్పుడు. సో ఫస్ట్ వేసి మనము సినిమా చూసేద్దాం. అక్కడ అసలు ఎట్లుంది కథ, దేవీల సెలబ్రేషన్స్ ఎట్లున్నాయి అన్నీ కవర్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. మనకు సినిమాలు అంటే ప్యాషన్ కాబట్టి ప్యాషన్ బండి వేసుకొని పోతాం. అసలు బండిలో పెట్రోల్ ఉందో లేదో కూడా తెలియదు. త్రిమూర్తులు, ఎమ్మెల్యే త్రిమూర్తులు, అది చెప్పడం ముందు గాలిగా. ఈ రోజు నీ మనుషుల్ని బండబెట్టినోడిని రేపు నిన్ను అరవకు. నువ్వు గడిస్తే బాటి, నువ్వు గడిస్తే అమ్మ చేలాగింది వాడే. రాయలసీమ మానం తెలుగు అందరూ బాబుని ఇప్పుడు చూస్తున్నారేమో. నేను ఎలిమెంటరీ స్కూల్ అప్పుడే చూసా. ఉన్న బిడ్డ కన్నీ మరీ చెప్తుంది. ఆ ఇసుక తుఫాన్ని చీల్చుకుంటూ వాళ్ళ నాన్న వస్తున్నాడు. ఈజీగా దొరికేసిందంటే
చేసుకుంటాం. ఇప్పుడు ఒక ఆడపిల్ల మగాన్ని చేస్తే ఎలా ఉంటుందో उस बलवंत को भी सुकून से भेज दूंगा. మళ్ళీ నీ చావుని నువ్వే వెతుక్కుంటే ఎందుకు వచ్చావురా? మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అనవసరంగా డిస్క్లైమర్ ఇచ్చినట్టుండు తమన్నాన్న సౌండ్ తక్కువ పెట్టేసారు, చాలా తక్కువ పెట్టేసారు. దేవైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చెప్పాలంటే ఫస్ట్ ఆ పుష్ప ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి థియేటర్లో ఎంజాయ్మెంట్ లేదు. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడడం కాదు కానీ ఓకే, నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. గేమ్ చేంజర్ కంటే చాలా బాగుంది. నాకు తెలిసి మ్యాక్సిమమ్ సంక్రాంతి విన్నారు డాకు మహారాజ్. సో స్టోరీకి వచ్చేసరికి వాటర్ గురించి అవుతుంది ఫైటింగ్ అంతా. సో స్టోరీ ఇన్ డెప్త్ పోయంగానే అసలు యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి అంటే టాప్ నాచ్. అసలు అంటే మనకి బాలయ్య బాబుని డిఫరెంట్ లెవెల్లో యూజ్ చేసినాం ఈ సినిమాలో. సో మ్యూజిక్ బై తమ్మన్ అయితే సూపర్. అసలు ఆ టీజర్లో వచ్చే మ్యూజిక్ కరెక్ట్ పొజిషన్లో వాడలే, అసలు వాడుకోలే, అది కరెక్ట్ వాడుకోలే. అయితే ఫస్ట్ కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్, అసలు ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది, తోపు ఉంటుంది. అక్కడ కట్టు కొడితే పన్ను నెక్స్ట్ అసలు అంటే ఆ పేస్ మారిపోతుంది అక్కడ నుంచి. సారీ, ఫస్ట్ హాఫ్ అంతా ఇట్లా మాసిగా వెళ్ళిపోతాడు, రప్ప 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 కొట్టుకుంటూ పోతాడు. ఫస్ట్ డైరెక్టర్ని అసలు బాబా ఏం గ్రాఫ్ అన్న, ఏం గ్రాఫ్ బాబీ బ్రో కుమ్మి ఈడ్చి పక్కనే చేసినాం. అట్లుంది సినిమా అయితే. అయితే నేను అనుకున్న బాబీ మొన్న వాల్తేరు వీరయ్య తీసింది కదా, దాన్ని కోపప్ చేయగలుగుతాడా. సో బాలయ్య బాబుతోటి మళ్ళా ఒక మాస్ మూవీ కొడతాడా అని అనుకున్నా, ఇచ్చేసిండు. అంటే మన ప్రొడ్యూసర్ సాబ్ వంశీ సాబు ఒక మాట అన్నాడు, నో అన్డౌటెడ్లీ డాకు మహారాజు విన్నర్ అని. అది తెలిసి అన్నాడా తెలియకన్నాడా తెలియదు కానీ నిజం అదైతే. సంక్రాంతికి వస్తున్నాము ట్రైలర్ చూసిన, అంటే అది కామెడీ ఆడియన్స్కి ఫ్యామిలీ ఆడియన్స్కి అనుకో, కానీ ఓవరాల్గా ఒక మాస్ సెలబ్రేషన్స్, ఒక మాస్ సినిమాకి మనము డాకు మహారాజు అని చెప్పేసుకోవాలి. అంటే చాలా రోజుల తర్వాత కమర్షియల్ సినిమా ఎంత టాప్ నాచ్గా తీయడం అంటే అసలు నేను రీసెంట్గా ఇప్పుడు నిన్ననే గేమ్ చేంజర్ చూసినాం. గేమ్ చేంజర్లో అన్వాంటెడ్ సీన్స్ అసలు ఎక్కడ లేని ఎలివేషన్స్, అవసరం లేని ఎలివేషన్స్ ఇస్తారు. దీంట్లో అట్లా ఉండదు, ఎక్కడ ఎలివేషన్ వాడాలి అక్కడనే పడుతుంది. ఊకే అరే హీరో ఉండు కదా అని బీజిఎం కొట్టరు, ఊకే హీరో ఉండను కదా ఎలివేషన్. ఇక ఒక సటల్ పేస్లా ఎలివేషన్స్ ఇచ్చుకుంటా మూవీని ముందుకు తీసుకుపోతాడు. అట్లనే ఒక సాలిడ్ ఇంటర్వెల్ బ్యాంక్ తోటి మూవీ అయితే ఎండ్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ నుంచి యాక్చువల్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఆడ ఇక మాస్ ఆడియన్స్. ఫస్ట్ హాఫ్ అంతా ఇట్లా మాస్ 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 చూపించేసి సెకండ్ హాఫ్ ఇక ఫుల్ టు ఇట్లా స్టోరీ ఇన్డెప్త్గా వెళ్ళిపోయి ఆ బాధలు, ఆ జనాలు ఇవన్నీ చూపించేసరికి కొంచెం స్లో అనిపించింది చాలామందికి. అట్లా ఆ పేస్లోనే ఒకటేసారి జై అని ఇట్లా లేపుతాడు. అట్లా అక్కడ నుంచి ఇక మూవీ వేరే లెవెల్లో పోతుంది. అట్లా సీన్ వెనక సీన్, సీన్ వెనక సీన్, సీన్ వెనక సీను
వేరే లెవెల్ అసలు. అక్కడ మనకి ఇక లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎందుకో అక్కడ ఏమనుకున్నారో ఏమో కానీ ఇట్లా రపరపరపరప అయిపోగొట్టేసిరు ఆ సీన్లు. మరి ఎందుకు అట్లా అయిపోగొట్టిరో తెలియదు కానీ అక్కడైతే నాకు కొంచెం నచ్చలేదు. ఎందుకంటే ఎండింగ్ బాబీ డియోల్ తోటి ఫైట్ ఉన్నప్పుడు నార్మల్గా ఒక అంటే ఫస్ట్ నుంచి ఫైట్లు, ఊరమాసు, బీజిఎం ఇవన్నీ ఉంటాయి. సో ప్రతి ఒక్కరితో వచ్చినంతో కిర్రాక్ ఇంటరాక్షన్ ఉంటుంది అసలు బాలయ్యబాబు. అట్లాంటిది మెయిన్ విలన్ బాబీ డియోల్ వచ్చినప్పుడు అసలు డైరెక్టర్ మళ్ళీ ఏమనుకుంటూ ఏమో కానీ లాస్ట్కి ఆ ఫేస్ ఆఫ్ అయితే నాకు నచ్చలేదు. ఒక్కటి నచ్చలేదు. ఎండింగ్ క్లైమాక్స్ ఒక్కటి కొంచెం బోరింగ్ అనిపించింది. సో ఓకే అంటే ర్యాండమ్గా ఎండ్ అయిపోతుంది సినిమా. అదొక్కటి కొంచెం నాకు కొడుతుంది అప్పటి నుంచి, ఎందుకు అట్లా చేసిందని. సో ఫస్ట్ చెప్పినట్టు తమనన్న అయితే ఇచ్చి పడేసేది ఏమో ఉంటుందో ఏమో. బాలయ్యబాబు కొడతాడని భయమో ఏమో కానీ తమన్ అయితే బాగా గుర్తాడు. అయితే థియేటర్లో స్పీకర్లు ఏడుస్తాయి అనుకున్నా, ఏడవలేదు. మనోడు సౌండ్ తక్కువ చేసేసిండు థియేటర్లో. సో మంచి మాస్ థియేటర్లోడు వార్నింగ్ ఇచ్చినా కానీ పోతే పోనీరా భయ్ అనేసి థియేటర్లో సౌండ్ వదిలితే కానీ ఆ ఫీల్ ఉండదు. అంటే ఆ ఫీల్ వచ్చింది కానీ ఫుల్ సౌండ్ పెడతారు థియేటర్లలో మాస్ సీన్లు వచ్చినప్పుడు, అదైతే లేదు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రీమియం కంటెంట్ అయితే మీకు వచ్చేస్తుంది. సో అంటిల్ దెన్ సీ యూ లేటర్. బై. హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్.